బాగున్నారా? హ్మ్. నేను డ్యూటీకి వెళ్తున్నాను. కొంచెం బిజీగా ఉన్నా. ఆహ్, డ్యూటీ నుంచి వచ్చాను. ఆహ్, ఎందుకంటే నేను వీడియో చేద్దాం అనుకుంటే టైం కుదరడం లేదనమాట. అందుకనేసి చేయలేకపోయాను. నిన్న మన ఆగస్ట్ 15 చంద్రబాబు నాయుడు గారు ఏంటి బస్ ఫ్రీ పెట్టారు కదా! దాంట్లో ఎన్నో మెలికలు పెట్టారనమాట. ఆ! హుహు. ఎంత అబద్ధం అంటే మోసం, దగ అన్నీ చేస్తున్నారు వీళ్ళు. అదొకటి జెడ్పీటీసీలో గెలిచినారని వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఏం మనుషులో ఏం కథ ఏం అర్థం కాలేదు. అసలుకు మీరు మనుషులేనా ఇంతకు అసలుకు అర్థం కాలేదు. హ్మ్. మనుషులేనా? హ్మ్. ఏంటి గెలిచినామని క కండకావరంతో, అహంకారంతో అస్సలకు మీరు ఎట్లా గెలిచినారు మీకు తెలీదా? వాడేమో ఎస్పీ గాడేమో వాడేమో కాల్చి పడేస్తున్న కొడక అని ఒకడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తిడతాడు. పోలీస్ కుక్క వాడు. పంది దున్నపోత కట్టుండారు వెధవలు. ఈ డీజీపీ గాడైతే వాడు డిఎస్పీనా వాడొక తల్లి వీళ్ళంతా వచ్చి బెటాలియన్ మొత్తం పచ్చ కుక్కలన్నీ పచ్చముట అంతా వచ్చి పులివెందులు గెలిచిన సంకలు గుద్దుకుంటున్నారు. ఒరే మీదొక బతకారా? మీదొక గెలుపు అది. మీది గెలుపు అంటారా? ఆ సబిత ఓ ఓ ఆడదానా, నువ్వు మంత్రివేత్త కావచ్చు, నీకు మాత్రం చాలా రెచ్చిపోతున్నావు. చంద్రబాబు నాయుడు జగన్ తిడితే పదవులు ఇస్తా అనుకుంటున్న పదవులు శాశ్వతం కాదే ఏ బ్రష్ కుక్క. కుర్చీల కోసం కొట్లాడుకొస్తా సరే. ఇదేమో ఇది ఏంది ఈ మాధవీలతది ఇదైతే కడపలో కుర్చీలు కొట్టాల్సి అది. కలెక్టర్ని కూడా తిడుతుంది. అది ఎంత ధైర్యం ఉంటుంది దానికి. పనికి మాలముండ ఈ లోకేష్గా జగనన్న తిట్టేంత మొగోడియారా? మీ మేనత్తకు మీ నాయన ఎన్నిసార్లు రాఖీలు కట్టినాడు, ఎన్నిసార్లు మీ గృహప్రవేశాలకు పిలిచినారా? చొప్పిరుగుతుంది లోకేష్ నా కొడక. నీకు జగనన్న విమర్శ చేసినావంటే చెత్త నా కొడక. నిన్ను మాత్రం నా రూమ్లోకి వచ్చి నిజంగా రా నువ్వు వినా నాలాంటి ఆడపిల్లకు రూమ్లో దొరికితే మాత్రం రా, నిన్నేం లేదా రా కలబండ తీసుకొని కండ్లలో కారం పొడి వేసి ఉతికి పడేస్తారా నేను మాత్రం నిజంగా నిన్ను. ఒక్కసారి కాదనుకొని ఒరే నువ్వు నా కొంట్రగా చిక్కి నీ కర్మగాలి నీ కర్మ కాలిపోయి నా చేతికి ఒక రూమ్లో దొరికినావు అనుకో, నిన్ను మాత్రం ఉతుకుడురా పక్కగా కాళ్ళలో కారం పడేసి కొట్టి పడేస్తాను. నిన్ను మాత్రం రాకలమని తీసుకొని గుద్ది పడేస్తాను నా కొడక. నిన్ను జగనన్నని తిడతావురా కంత్రి బాడకవు. నువ్వు నీ అబ్బ కొడుకులు దొంగ పథకాలు పెట్టి దొంగ హామీలు ఇచ్చుకుంటా చెత్త నా కొడక. నువ్వు జగనన్న తిడతావు బే. మీ మేనత్తకు ఏమాత్రం మీ నాయన పెట్టినారా కంత్రి బాడకవు. ఏమాత్రం రాఖీ కట్టలేదంట. నీకెందుకురా ఫ్యామిలీలో గొడవలు పెడతావు? నీ ఫ్యామిలీలో నువ్వు చూసుకోరా చెత్త నా కొడుక. నీ మొఖం చూసుకో. నువ్వే పెద్ద 10 పాస్ అనుకుంటు నారాయణ కాలేజీలో నువ్వు ఎట్లా పాస్ అయినా మాకు తెలియదు అనుకుంటావురా బాడకవు చేత్త మొఖం నా కొడకను. చెప్పిరుగుతారా లోకేష్గా జగనన్న జోలికి వచ్చినావంటే కండ్లలో నీకు నోట్లో కారం పడేసి కొడతా నా కొడక. నిన్ను నాలాంటి దొరికితే మాత్రం అదే పని చేస్తుంది. గుర్తుపెట్టుకో. అహంకారంతో కండ కొవ్వెక్కి మదం ఎక్కి మాట్లాడతావు. కండ్లకు పొరలు కప్పుతున్నాయరా నీకు చేత్త మొఖమోడ. పరిపాలన చేయండి. జగనన్న మీద ఊరపూసు పులివెందులు గెలిచినావు. నీ బొంగు గెలిచినావు నువ్వు. ఏందిరా అది ఒక గెలిపారా? మీరు కొజ్జ నా కొడకలారా. కొజ్జ నా కొడుకులు అంతా దిగినారు. అంతా కొజ్జ నా కొడుకురా మీరు. అది మీ కొజ్జ నా కొడకలు అది ఒక గెలిపారా? రేపు బీటెక్ రవి నా కొడక. నీకు మాత్రం ఉండయి రే జగనన్న అసలు వదిలిపెట్టరు. అదైతే నీ పెళ్ళం ఇడుచుకుంటుంది. ఒసే అడదానా నువ్వు గెలిచినావు అనుకుంటున్నామే కంత్రి మొఖం దానా. నువ్వు మాత్రం 2027, 29 వరకు ఉండు లంజమ్ముండ. నీ కథ చెప్తాం పనికి మాల దానా. అరే బీటెక్ రవిగా ఒకప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లైవ్లో కూర్చొని ఏం మాట్లావు? రాధాకృష్ణ గారికి ఏం చెప్పినావురా కంత్రి బాడకు. నువ్వు మాట్లాడుతావు కొజ్జ నా కొడక. కొజ్జ బతుకు 5 ఏళ్ళు. ఇప్పుడు నోరు లెగుస్తుందారా? నా కొడక చీల్చి కారం పెడతా నాకు కొడక. నీలాంటి నా కొడక నాలాంటి దొరకతా నా కొడక నిజంగా అంటే చెత్త నా కొడక. అసలు నువ్వు పులివెందలు ఓటర్వే కాదురా. నువ్వు ఓటర్వే కాదు నా కొడక. నువ్వు ఆడొచ్చి ఉంటావు. గుర్తుపెట్టుకో. చంద్రబాబు నీదొక బతుకు. నువ్వు ఏం బతుకయ్యే మీది అసలుకు. పరిపాలన చేయమంటే జగనన్నను మాత్రం భయంకరంగా తిట్టాలంటారు. జగనన్న తిడితేనే మీకు పదవులంట.
బస్సు అంటావు దాన్ని మెలికలు పెట్టినావు, ఫ్రీ బస్ అంటావు, కొట్టుకొని సావాలని. తెలంగాణలో పెట్టినారు ఇంతకుముందు స్టార్టింగ్లో గొడవలే, కండక్టర్లను కొడుతున్నా, డ్రైవర్లను కొడుతున్నా కలిసి. ఇప్పుడు ఏపీలో స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది, ఖచ్చితంగా కొడతారు ఆడవాళ్ళు. అది కూడా ఊరంతా. ఈ తెలంగాణలో ఎట్టిచ్చిన రేవంత్ రెడ్డి, ఎక్కడ పోయినా ఫ్రీ బస్సు, కొన్ని మాత్రమే. నువ్వు జిల్లాలకు మాత్రమే పెడతావు, సిగ్గుందా నీకు? చేస్తా మాకు మోడ. అమరావతి చూసుకో, చేపలు వేసేయి, చిన్న చిన్న చేపలు వేస్తే ఆక్వా అనే ఏర్పడుతుంది. బిజినెస్ చెయ్యి, నా మాట అమరావతిలో బిజినెస్ చెయ్యి. అమరావతి దోపిడీ చేస్తున్నావు కదరా ముసలి కుక్క, ముసలోడా. నేను ముఖ్యమంత్రి వచ్చి చెప్పుకోవడానికి అసహ్యం ఉంది. అసలు ఏం చెప్పుకోవాలా? ముఖ్యమంత్రి అంటే ఏమో నాకు తెలియదన్నా, నేనైతే ఏమో ఎవడున్నాడో నాకు తెలియదన్నా. ఈ 2022లో ఎవడున్నాడో కూడా తెలియదు మాకు అని చెప్పిన నేనైతే. అసహ్యం అయితే, పేరు చెప్పడానికి కూడా అసహ్యం అవుతుంది నాకు. ఏం మనుషులరా మీరు అందరూ కలేసి అమ్మ. ఈ నా కొడుకైతే పౌలాలంజ కొడుకైతే, ఏరా సినిమా వాళ్ళకు నీ ప్రైవేటు గవర్నమెంట్ వెహికల్లో ఆడదాన్ని దింపుతావు రే కంత్రి నా కొడక. నువ్వు ఏం రా, నువ్వు గవర్నమెంట్లో ఉంటూ నీ జలసాలకు మీరు ఇంతకు మీ ఫ్లైట్లు తగ్గించండి, మీ ఖర్చులు తగ్గించండి, పథకాలు పెట్టండి. ఏంటి మీరు చేసేది? చెత్తమ్మకముండా కొడగలరా మీరు, ఒక మనుషులరా మీరు? అసలు మనుషులేనా అని పోనీలే అని ఎంత ఓర్చుకుని ఉండండి. 2 ఏళ్ళు ఆగండి, మీ కథ ఎంతో ఉప్పు కారం పెడతారు ఒక్కొక్కడికి. ప్రజల్లో పోండి, చెప్పులతో కొడుతున్నారు, ఇప్పటికే చెప్పులతో కొడుతున్నారు ప్రజల్లో. ఒక్కొక్క నోరు వారేసుకో. అనిత దానా, నువ్వు హోంమంత్రి అంటున్నావు, పండ్లు రాలుతాయి. పనికమాల దానా బ్రోకర్ ముండా నువ్వు, భోగం దాన మాదిరి మీటింగులు పెట్టుకుంటా, ప్రెస్ మీట్లు పెడతావు, భోగం ముండా నువ్వు. జగనన్న తిడుతావు కంత్రి ముండా. మొగిని నిడిసిందానా, మొగిని మొగిలి జైల్లో పెట్టిన ఆడదాని నువ్వు, ఒక ఆడదాని నువ్వు మాట్లాడతావు. పనికిమాలం ముండా జగనన్న మీద ఏడ్స్తుంది. ఈ పనికిమాలం ముండా మాదర్ చేతి ముండది, మాదర్ చేతి దానా చెప్పి ఇరుగుతుంది అని తమ్ముండా నువ్వు. పనికిమాల డమ్మి లంజమ్ముండా, పనికిమాల దానతో ఏం మనిషివే.